ముల్లంగి మసాలా దోశ. ఓకే, ముల్లంగి మసాలా దోశ. సో ముల్లంగి అంటేనే చాలా వాటర్ కంటెంట్ ఉన్న పదార్థం కదా. ఎస్. సో మరి ఎలా చేస్తావో చూసేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చాలా రకాల ఇంగ్రీడియంట్స్ అయితే కనిపిస్తున్నాయి, రా ఇంగ్రీడియంట్స్ కూడా కనిపిస్తున్నాయి. మరి ఎలా తయారు చేసుకునేది? సో ఫస్ట్ ఏంటి అంటే, ముల్లంగి అనగానే ఆ స్మెల్ చాలా మందికి నచ్చదు, ఇష్టపడరు, చూస్తేనే చాలా దూరంగా పారిపోతారు. అండ్ ముల్లంగి మన హెల్త్కి చాలా మంచిది, వాటర్ కంటెంట్ ఉంటుంది, లో క్యాలరీ ఉంటుంది, షుగర్స్ చాలా తక్కువ చేస్తుంది. బట్ జస్ట్ బికాస్ ఆఫ్ స్మెల్ ద్వారా దాన్ని ఎవరు ప్రిఫర్ చేయరు కాబట్టి అది కొంచెం బ్యాలెన్స్ చేయడానికి మనము దాన్ని మసాలాతో మిక్స్ చేస్తున్నాం. సో ఫస్ట్ మనం మసాలాస్ని సార్ట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసింది, ఇది మనం సార్ట్ చేసేసుకుందాం. అలాగే. సో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేస్తున్నాము. ఇప్పుడు ఫస్ట్ కొంచెం ధనియాలు. ఓకే. అలాగే కొంచెం అల్లం కూడా, ఇంకొక స్పూన్. ఓకే. అల్లం కూడా. సో మామూలుగా పచ్చి ధనియాలనే మనం సార్ట్ చేసేస్తున్నాము. ఎస్, అవును. ఓకే. అలాగే కొంచెం ఎండుమిర్చి కూడా. ఓకే. ఉల్లిపాయ ముక్కలు కూడా. నువ్వు అన్నట్టుగానే ఆ ఫ్లేవర్ అనేది కూడా మనకు చక్కగా తెలుస్తుంది. ఆల్రెడీ వేగుతున్నప్పుడు కూడా చక్కటి వాసనది వస్తుంది. సో అది మనకు లైట్గా సార్ట్ అవుతే సరిపోతుంది ఆనియన్. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి అది చల్లార్చుకోవాలి. అంతలోపు మనం పిండి మిక్సీ పట్టేసుకుందాం. అలాగే. ఓకే పల్లవి, మిక్సీ జార్ కూడా ఇచ్చేసేయండి, మనం పిండి మిక్సీ పట్టేసుకుందాం. ఓకే. ఇందులో మనం ఆల్రెడీ నానబెట్టిన మినపప్పు అండ్ అలాగే బ్రౌన్ రైస్ అన్నమాట. ఓకే. మినపప్పు, నెక్స్ట్ ఆల్రెడీ నానబెట్టిన బ్రౌన్ రైస్ కూడా. సో ఎంతసేపు నానబెట్టాలి? సో ఇదొక మన 5 to 6 hours వరకు నానబెట్టాలి. రెండు కూడా. ఓకే. ఇందులో కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టేసుకుందాం. అలాగే. ఇది ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. అలాగే. సో ఇప్పుడు మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదా. సో మళ్ళీ ఇది మనకి పులవాల్సిన అవసరం లేదా? అవసరం లేదు, మనం ఇది ఇన్స్టెంట్గా చేసేసుకుంటున్నాం. ఓకే. సో ఫస్ట్ మనం సార్ట్ చేసుకుంటే ఇంకా చల్లారిపోయినట్టుంది, మనం దాన్ని మిక్సీ పట్టేసుకుందాం. అలాగే. ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలా పల్లవి? కొంచెం చింతపండు కూడా యాడ్ చేద్దాము. ఓకే. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే. ఇది మనం ఇప్పుడు ముల్లంగి ఆల్రెడీ గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా, దీంతో కలిపి సార్ట్ చేసుకుందాము. ఓకే. సో ఒకసారి స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే. ఇందులో ఇంకొంచెం ఆయిల్. ఓకే. అలాగే ముల్లంగి. ఓకే. ఫస్ట్ ముల్లంగి వేసేసుకుని తర్వాత మన పేస్ట్ని దీనిలోకి వేసేసి. అవును, కొంచెం సార్ట్ చేసేసుకొని పేస్ట్ని కూడా వేసేసుకోండి. ఓకే. సో
సో మరి పచ్చివాసన ఉండకుండా యా కొంచెం సార్ట్ చేసుకుంటున్నాం. ఓకే. ఇందులోనే మనం ఆ పేస్ట్ కూడా వేసేద్దాం. ఓకే. సో ముల్లంగి కూడా ఈ ఫ్లేవర్ అనేది చక్కగా పట్టేస్తుంది రెండు కలిపి అలా వేపిస్తున్నప్పుడు. అండ్ ఇంకేమాత్రం పచ్చివాసన లేకుండా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. యా రెడీ అయిపోతుంది. ఇంకొక స్పూన్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేద్దాం ఇందులోనే. ఓకే. సో కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు లైట్గా. ఓకే. ఇప్పుడు దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకుందాం. సో చక్కటి కలర్ అయితే వచ్చేసింది పల్లవి. సో పల్లవి మరి వేగిపోయింది కదా మన మసాలా మిశ్రమం. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పాన్ ని ఎక్స్చేంజ్ చేసుకుందాం ఈ స్టవ్ మీదకి. దెన్ దోశలు వేసేసుకుందాం. అలాగే. ఇప్పుడు కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాము దోశ బ్యాటర్లో. ఓకే. సో ఆల్రెడీ మనం ఎట్లాగో మసాలాస్లో కూడా యాడ్ చేసాము, బ్యాటర్లో కూడా కొంచెం. అవును. సో చక్కగా బ్యాటర్ రెడీ అయిపోయింది, మనకి మసాలా కూడా రెడీ అయిపోయింది కదా. సో మనం ఆయిల్ వేసేసుకుందాము. ఓకే. ఇప్పుడు దోశ కూడా వేసేసుకుందాం ఒక గుంట గరిట. ఓకే. సో దోశ వేసేసిన తర్వాత మనం మసాలాని మిక్స్ చేస్తామా? యా దోశ వేసేసిన తర్వాత దాని మీద మనం మసాలా వేసుకోవాలి. ఓకే. సో కారం దోశ ఏ రకంగా అయితే మనం రెడీ చేస్తామో ఇది కూడా అలాగే చేస్తాము. అవును. సో ఇప్పుడు మనము ఆ మసాలా కూడా దాని మీద వేసేసుకుందాం. ఓకే. ఇప్పుడు ఫస్ట్ మనం చేసి కూడా దీని మీద వేసేద్దాం. సో లైట్గా స్ప్రెడ్ చేసుకుంటే మనకు హోల్ దోశ వచ్చేస్తుంది. సో పల్లవి చక్కగా రెండు వైపులా కూడా కాల్ చేసుకున్నాం కదా. సో మన సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామా? యా సర్వింగ్ చేసేసుకుందాం. ఇంకా సో రెడీ అయిపోయిందా పల్లవి? యా అమూల్య, ముల్లంగి మసాలా దోశ రెడీ అయిపోయింది. ఓకే. చూసారు కదండి ముల్లంగి మసాలా దోశ. మరి ముల్లంగి మసాలా దోశకి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. ముల్లంగి మసాలా దోశకి కావాల్సిన పదార్థాలు: నూనె 4 టీ స్పూన్లు, ధనియాలు 2 టీ స్పూన్లు, అల్లం ముక్కలు 2 టీ స్పూన్లు, ఎండుమిర్చి 4, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, నానబెట్టిన మినప్పప్పు 1 కప్పు, నానబెట్టిన బ్రౌన్ రైస్ 1 కప్పు, చింతపండు కొద్దిగా, ముల్లంగి 1, ఉప్పు తగినంత. ముల్లంగి మసాలా దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ధనియాలు, అల్లం ముక్కలు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో నానబెట్టిన మినప్పప్పు, నానబెట్టిన బ్రౌన్ రైస్ వేసి కాస్త నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత చల్లార్చుకున్న ధనియాలు మిశ్రమాన్ని మరో మిక్సీ జార్లోకి తీసుకుని అందులో చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి పాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ముల్లంగి తురుము, ధనియాల మిశ్రమాన్ని వేసి సరిపడా ఉప్పు, పసుపు వేసి వేయించుకొని ఇప్పుడు సిద్ధం చేసుకున్న దోశ పిండిలో ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి తవాకి నూనె రాసి వేడయ్యాక మిక్సీ పట్టుకున్న దోశ పిండిని దోశలా వేసుకొని పైనుంచి ముల్లంగి మిశ్రమాన్ని వేసి స్ప్రెడ్ చేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ముల్లంగి మసాలా దోశ రెడీ.